అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 71. బాటియాస్ మాన్షన్ రంగురంగుల పూలతో కలర్ఫుల్ లైటింగ్స్తో చూడ్డానికి చాలా అందంగా రెడీ అయింది. ఇక అందరూ చుట్టాలతో ఇల్లు కలకలలాడుతోంది. దివికి మెహందీ పెడుతూ ఒకవైపు, దాండియా ఇంకోవైపు. పిల్లల హడావిడి ఇల్లంతా చాలా కోలాహలంగా మారిపోయింది. రాలడానికి రెడీగా ఉన్న కంట్లో కన్నీళ్లు ఎవరైనా చూస్తే బాగోదు అని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంది దివి. ఇంత చెప్పినా కానీ నన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. వాడికసలు మనసే లేదు. బండరాయిలాగా మారిపోయాడు. ఎందుకు దేవుడా నాకే ఇలా జరుగుతోంది? అటు భయ్యాని బాధపెడుతూ నేను బాధపడుతూ నా వల్ల ఎవరికి ఉపయోగం అని కన్నీళ్లు చెంపల మీదకి జారుతుంటే ఎవరికి కనిపించనీయకుండా వెంటనే తుడుచుకుంది. హన్షి అభి ఇచ్చిన వార్నింగ్ గురించే ఆలోచిస్తూ ఉంది. భయ్యాకి అభి అంటే ఇష్టమని ఎలా చెప్పాలి? ఇప్పుడు చెప్పకపోతే నిజంగానే అభి పెళ్లి పీటల మీద నుండి లేచి వెళ్ళిపోతాడా? అసలేం చేయాలి? సిగ్గు విడిచి భయ్యాతో ఎలా చెప్పాలి? ఇవే ఆలోచనలు. అక్కడున్న హడావిడి ఆమెకు ఏం పట్టట్లేదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వారందరూ పెళ్లి సందడిని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి కూతురికి మెహందీ పెట్టి మిగతా వాళ్ళు కూడా మెహందీ పెట్టుకున్నారు. కిచెన్లో ఏం వండాలో లిస్టు చెబుతున్న అంజలిని లాక్కొచ్చి హాల్లో కూర్చోబెట్టింది. హర్ష మేనమామ కూతురు వర్ష. ఎప్పుడు పని పని అంటూ మాకు కనిపించట్లేదు. ఇప్పుడైనా కూర్చొని ప్రశాంతంగా మెహందీ పెట్టుకుంటూ మాతో మాట్లాడొచ్చు కదమ్మా. అయ్యో పినిగారు, అలా ఏం కాదండి అని నవ్వి మెహందీ పెట్టించుకోవడానికి చేతి చాపింది. మెహందీ పెట్టడం మానేసి చేతి రేఖలు చూస్తోంది హర్ష మేనమామ భార్య పద్మ. ఎంత చక్కగా ఉన్నాయి తల్లి. ఏదేమైనా సరే మీ భార్యాభర్తలు ఎప్పటికీ కలిసే ఉంటారు అని చెప్పగానే నవ్వింది అంజు. "నీ చేతులేంటి ఇంత సుకుమారంగా ఉన్నాయి? ఇలా ఉంటే ఎలా తల్లి" అనుకుంటూ మెహందీ వేస్తోంది. ఇక అలా మాట్లాడుకుంటూ అంజు చేతుల నిండా మెహందీ నింపేసింది. ఇక మొత్తం ఫినిష్ అయ్యాక తన రెండు చేతులని ఒక దగ్గర పెట్టి "ఒకసారి ఇటు చూడు" అంది. అంజు ఆమె అరిచేతుల్ని చూసుకుంది. ఇక చూసుకున్న అంజు కళ్ళు మెరిసిపోయాయి. హర్ష అంజలి ఫేస్లని డిజైన్ వేసింది. దాన్ని చూస్తుంటే సంతోషంగా అనిపించింది ఆమెకి. "చాలా అందంగా ఉంది పినిగారు" అంది. "అవును అంజలి, మీ ఆయన గారి కోపం కాస్తైనా తగ్గిందా? అంతే కోపంగా ఉంటున్నాడా" అని అడిగింది. "లేదు పినిగారు, మొదట్లో ఉన్న కోపం అసలే లేదు. చాలా బాగా చూసుకుంటున్నారు" అని కళ్ళు కిందకి దించి సిగ్గుపడుతూ చెబుతుంటే అంజలి బుగ్గల్లో సిగ్గు చూసి "ఎంత చక్కగా ఉన్నావు తల్లి. ఇంత ముద్దు గుమ్మని చూసి ఎవరైనా కోప్పడతారా? ఇంత ముద్దుగా అమాయకంగా మాట్లాడుతుంటే ఎవరైనా ఐస్ అయిపోతారో. నా అల్లుడు కూడా మగవాడేగా. నీ అందాన్ని అమాయకత్వాన్ని చూసి ఫిదా అయిపోయాడు. అందుకే నీ మీద కోపం చూపించడానికి కూడా వెనకాడతాడు" అని చెబుతుంటే నవ్వింది. "ఇదిగో ఇలా నవ్వి ఆయన్ని కూల్ చేస్తావు కదా. నాకు తెలుసు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరి చెయ్యి ఒకరు విడవకూడదు తల్లి. నీ తల్లిలా చెబుతున్నాను" అనింది. ఆమె అలా చెప్పగానే "మీరేం మాట్లాడుతున్నారు పిన్నిగారు? నేను ఆయన్ని వదిలిపెట్టడమేంటి? ఎన్ని కష్టాలొచ్చినా అతని చెయ్యి విడవను. అతను నా భర్త. అలా ఎలా వదిలేస్తాను? అయినా అతను లేకుండా నేనుండలేను" అంటున్న అంజలి మాటలకి తల నిమిరి "నా అల్లుడు చాలా కష్టపడ్డాడంజు. ఇప్పటికైనా అతని జీవితంలో సుఖాలు సంతోషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం నీ వల్లే సాధ్యమవుతుందది. నువ్వే అతన్ని సంతోషపెట్టాలి. మీ భార్యాభర్తల జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను" అంటున్న ఆమె మాటలకి ఆశ్చర్యంగా చూసింది అంజు. "ఎందుకు పినిగారు ఆయన మీద మీకు అంత అభిమానం?" "ఎందుకంటే నా కూతురి జీవితాన్ని చక్కబెట్టాడు కాబట్టి" అనగానే ఆశ్చర్యంగా చూస్తోంది. "అవును అంజు, కూతురు తప్పుదారిలో వెళ్తుంటే సొంత తోడబుట్టిన అన్నలాగా తన జీవితాన్ని కాపాడాడు. మంచి దారిలో పెట్టాడు. ఇప్పుడు నా కూతురు చాలా సుఖంగా ఉంది. నాకు నీలాంటి ఇంకొక కూతురుంటే నా అల్లుడికి ఇచ్చే పెళ్లి చేసేదాన్ని. ఇప్పుడు నిన్ను పిలుచుకువచ్చింది చూడు, తను చాలా చిన్నది" అని చెప్పుకుంటూ వేళ్ళకి నెయిల్ పాలిష్ కూడా వేసింది. "ఇదేంటి పిన్నిగారు, నేను పెళ్లి కూతుర్ని అయినట్లు ఇలా రెడీ చేస్తున్నారేంటి? ఎవరైనా చూస్తే బాగోదు" అంది. "ఎవరితో నీకేం పని? మీ ఆయన కోసం వేస్తున్నాను" అంది ఆమె. పాప బుగ్గల్లో సిగ్గు మొగ్గలేసింది. ఇక ఆ రోజు కరిగి రాత్రి 8 గంటలవుతోంది. సంగీత్ స్టార్ట్ అయింది. పిల్లలందరూ స్టేజ్పై డ్యాన్స్ వేస్తున్నారు.
అందరూ రెడీ అయ్యి కూర్చొని పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హర్ష కంటికి అంజు కనిపించలేదు. వైఫీ ఎక్కడా? ఇంతసేపు ఇంట్లో ఏం చేస్తుంది అనుకుంటుండగానే అప్పుడే దిగి వచ్చిన అతిలోక సుందరిలా తలపిస్తున్న ఆమె రూపం అతని కళ్ళకి కనిపించగానే చుట్టూ ప్రపంచాన్ని మరిచి ఆమె మీదే చూపు నిలిపి చూస్తూ ఉండిపోయాడు. ప్యారెట్ గ్రీన్ కలర్ లెహంగా, పింక్ కలర్ బ్లౌజ్, అదే పింక్ నెట్టెడ్ ఫుల్ వర్క్ దుపట్టాలో చాలా అందంగా కనిపిస్తోంది అంజు. ఆ ఫంక్షన్ మొత్తం స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తోంది. యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ బాబీ అంటూ నవ్వాడు శివ. థ్యాంక్ యూ శివ అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఇక్కడ లోపల బాబుకి కాలిపోతోంది. ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది కదా బాబీ అన్నాడు హర్షని సైడ్ లుక్తో చూస్తూ. అవునా, నాకేం రావట్లేదే అంది అమాయకపు పక్షి. నీకు రాదులే బాబీ, నాకు ఒక్కడికే వస్తుంది అనుకుంటూ హర్షని అంజు మీదకి తోసేసి వెళ్ళిపోయాడు శివ. అలా నెడతాడని ఎక్స్పెక్ట్ చేయని హర్ష బ్యాలెన్స్ తప్పి ఆమె మీద పడిపోయాడు. అంజు అతని బరువు మోయలేక కింద పడుతుండగా హర్ష పడకుండా బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఆమెతో పాటు ఆమె నడుం మడతల్లో చిక్కింది అతడి చెయ్యి. ఈ మెరుపు తగిలి భువికొచ్చినావి అందాల మేఘమాల, నీ కొలుకు చూసి నా గుండెలోన రగిలింది విరహ జ్వాల అనే పాటకి హర్ష అంజు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఇద్దరు. ఆమె చేతులని తీసుకొని చూశాడు హర్ష. అతని ఫేస్లో చెప్పలేనంత ఆనందం. అరచేతుల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాడు. మెలికలు తిరుగుతోంది అంజు. వాళ్ళిద్దరి స్టిల్ మొబైల్లో బంధించాడు శివ. వాళ్ళిద్దరికీ సెట్ అయ్యే పాటని ఏరి కోరి పెట్టాడన్నమాట. అందరి కళ్ళు వాళ్ళ వైపు అట్రాక్ట్ చేశాయి. ఇక సాంగ్ కంప్లీట్ అవడంతో అప్పుడు ఈ లోకంలోకి వచ్చారు. చుట్టూ ఉన్న వాళ్ళని చూసి దూరం జరిగాడు హర్ష. అంజు వాళ్ళ చూపులని ఇబ్బందిగా ఫీల్ అవుతూ వెళ్ళి చైర్లో కూర్చుంది. దివిని స్టేజ్ మీదకి లాక్కొచ్చాడు శివ. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇక మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లుడు షురువాయి అని సాంగ్ ప్లే అవుతుంటే చూస్తున్న హన్షిని కూడా స్టేజ్ మీదకి లాక్కొచ్చారు పిల్లలంతా. ఇక అందరూ వాళ్ళని స్టేజ్పై డ్యాన్స్ చేయిస్తుంటే ఫేక్ స్మైల్ ఇస్తూ కాళ్ళు చేతులు అలా కదుపుతున్నారంతే. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అభిని కూడా స్టేజ్ మీదకి లాగారు. ఇక ఎవరి డ్యాన్స్లో వారుంటే హన్షి అభి ఎదురుపడ్డారు ఒకరికొకరు. అంతలో ఉరుములేని మెరుపులా వర్షం పడుతుంటే వర్షానికి తగ్గట్లు సాంగ్ ప్లే అవుతుంది. చందమామ మనకందదని ముందుగాని అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా, లేనిపోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని, జన్మలోను నిదరోకు అని కంటి పాపలకు చెబుతామా అని సాంగ్ వస్తుంటే హన్షి కళ్ళలో నుండి నీరు వర్షంతో పాటుగా కలిసిపోతున్నాయి. అభి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ సాంగ్ కూడా ఇద్దరికి సింక్ అవుతుంటే ఆమెకు దూరంగా ఉండలేక గట్టిగా హత్తుకున్నాడు. ఇక ఇద్దరి మనసు పడే బాధ ఆ కౌగిల్లో సేద తీరింది. ఇంత ప్రేమను పెట్టుకొని ఎందుకు దూరం చేసుకుంటున్నావు అంటున్న అతని హృదయ ఘోష ఆమెకు వినిపిస్తున్నా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంది ఆమె. కన్నీళ్లు ఎంత ఆపాలి అన్నా ఆగటం లేదు. మ్యూజిక్ ఆఫ్ అవ్వడంతో టక్కున ఈ లోకంలోకి వచ్చి దూరం జరిగారు ఇద్దరు. ఇక ప్రోగ్రాం అయిపోవడంతో చాలా రోజుల నుండి నిద్రలేక తిండి లేక ఒంట్లో నీరసంగా అనిపిస్తుంటే ఆమె రూమ్కి వెళ్ళిపోయింది దివి. ఇక ప్రోగ్రాం అయిపోవడంతో అందరూ వెళ్ళిపోయారు. ఆమె లోపలికి రావడం చూసిన హర్ష దివి రూమ్కి వెళ్ళాడు. ఏమైంది దివి? ఏం లేదు భయా, కాస్త ఒంట్లో నీరసంగా ఉంది, ఓపిక లేక వచ్చాను అంది. ఓకే, రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే హర్ష చెయ్యి పట్టి ఆపింది. హర్ష వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే అక్కడే నిలబడ్డాడు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు భయ్యా, నేను చేసుకోను అంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం దివి, ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. రేపు నేను అనుకున్న టైంకి నీ పెళ్ళి జరుగుతుంది, జరిగి తీరుతుంది. మనసులో ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకోను భయ్యా? చేసుకోవాలి. నేను నీ మాటలు ఇక వినదలుచుకోలేదు. నీకు బాబీ అంటే ఇష్టం కదా, అలాంటప్పుడు ఆమెను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే వాడివా?
తన ప్లేస్ని వేరే అమ్మాయికి ఇచ్చేవాడివా? ఒక్కసారి ఆలోచించు భయ్యా అంది. ఆ ఊహ కూడా అతనికి అస్సలు నచ్చలేదు. కోపంతో పిడికిలి బిగించి షడప్ దివి అంటూ అరిచాడు. వాడు కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా వాడికిచ్చే పెళ్లి చేసేవాడిని. అంత దుర్మార్గుణ్ణి ఇంకా మనసులో పెట్టుకొని పూజలు చేస్తున్నావా స్టూపిడ్? దివి, నో మోర్ డిస్కషన్. నాకు ఈ టాపిక్ అస్సలు మాట్లాడాలని లేదు. ఇక వాడిని మర్చిపోయి అభిని యాక్సెప్ట్ చేయాల్సింది. ఇక ఏడవడం ఆపి పెళ్లికి సిద్ధమవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. హర్ష ఎక్కడికి వెళ్తున్నాడు అని తన వెనకాలే వచ్చిన అంజు దివి రూమ్కి వెళ్ళడం చూసి అక్కడే ఆగిపోయింది. హర్ష మాట్లాడి వెళ్ళిపోగానే దివి రూమ్కి వెళ్ళింది అంజు. తను అలా వెళ్ళిందో లేదో రూమ్లో ఉన్న దివిని చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. ఏమైంది దివి అంటూ పరుగున ఆమెను చేరింది. బెడ్ మీద స్పృహ తప్పి పడిపోయి కనిపించింది దివి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.